వెల్కమ్ టు పద్మజారెడ్డి కిచెన్. ఈరోజు తయారు చేయబోయే రెసిపీ మైదా పిండితో కారం గవ్వలు చూపిస్తాను రండి. చూడండి, మనం మైదా పిండితో కారం గవ్వలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇది 1/2 కేజీ మైదా పిండి అండి, బాగా జల్లించి పెట్టుకున్నాను. ఇందుకు తగినంత సాల్ట్, ఒక 1/2 స్పూన్ వచ్చేటట్టు కొంచెం కారం, ఇది జీలకర్ర అండి, మనము మిక్సీకి బట్టి పెట్టుకున్నాను. జీలకర్ర పొడి 1 స్పూన్, ఇది వెన్న పోసండి, బటర్ వెన్న, ఇంట్లో వెన్న ఒక 2 స్పూన్లు వేస్తానండి, దీనికి సరిపోద్ది. ఇది లేనోళ్ళు వేడి నీళ్ళైనా వేసి వేడి నూనె కాచి చల్లారి చేసుకోవచ్చు. మనం ఇప్పుడు మా ఇంట్లో బటర్ ఉంది కాబట్టి నేను వెన్నని ఇంట్లో వెన్నే కలిపేస్తున్నానండి. కొద్దిగా ఇలా నీళ్లు పోసుకుంటా మొత్తం ఈ పిండిని చపాతీ ముద్దలా కలిపేస్తానండి. ఇలా పిండి ముద్దంతా కలిపేసుకున్నాం కదండి, వాటిని ఇట్ట చిన్న రౌండ్లుగా ఇలా ఇంతంత మాత్రం మనం కలిపెట్టే ఇలా రౌండ్లు చేసి పెట్టేసుకోవాలా. అప్పుడు ఈ రౌండ్లు చూడండి, ఈ గవ్వల చెక్కతో ఇలా చూడండి ఎలా చేసుకోవాలో గవ్వలు చూపిస్తాను. ఇలా అనమాట, ఒక్కొక్క రౌండ్ని ఈ గవ్వల పీట మీద ఇలా చేసుకోవాలా. ఒకవేళ మీకు ఈ గవ్వల పీట లేదనుకోండి, కొత్త దువ్వెనున్నా సరే ఇలా చేసేసుకోవచ్చండి. ఇలా మొత్తం చేసేస్తానండి, ఇదే విధంగా ఈ గవ్వల షేప్ వచ్చేలాగా మొత్తం చేసేస్తాను నేను. చూడండి, ఆయిల్ కాగింది. ఇప్పుడు మనం ఈ తయారు చేసి పెట్టుకున్నాం కదండి గవ్వల్ని, వీటిని మొత్తం ఇందులో వేసేస్తానండి. మనం వేసేటప్పుడు కొంచెం అంటుకున్నట్టున్నా మనకి వేసిన తర్వాత నూనెలో కాగేటప్పుడు అన్ని విడివిడిగా నీట్గా వచ్చేస్తాయండి. నూనెకి సరిపడా మనం ఈ గవ్వల్ని మొత్తం వేసేస్తానండి. చూడండి, ఇలా విడివిడిగా వచ్చేసాయి కదా. ఇలా ఏంటంటే వీటిని ఇలా కలుపుతూ 1-2 సార్లు ఇలా కలిపామనుకోండి, తర్వాత ఏంటంటే ఇవి మనకి బాగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం వీటిని ఇలా ఆయిల్లో వేయించుకోవాలండి. చూడండి, మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఈ రకంగా వేగాలండి. ఇలా వేగిన తర్వాత మనం ఇట్ట పక్కన స్ట్రైనర్లోకి ఇలా తీసేసుకుంటే వడపోసేసుకుంటే సరిపోద్ది. ఇంతేనండి, గవ్వలు చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. కారం గవ్వలు రెడీ అయిపోయినాయండి, చాలా బాగా వచ్చాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.